నమస్తే వర్మ సార్, రైతుల దీనావస్థ, రాజకీయ యుద్ధాలు, బాబు, జగన్, అచ్చెన్నాయుడు. రైతులు నిజంగా చాలా పంట పోయి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రాణ నష్టాన్ని నివారించడం అది జరిగింది, కానీ అది కూడా పూర్తిగా ప్రాణ నష్టం ఎక్కువగా లేదు. కానీ 5,000 కోట్ల పైన నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నిన్న ప్రకటించాడు. ఇందులో రైతులకు ఇంకో పెద్ద సమస్య వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫసల్ బీమా దానికి సంబంధించి మీరే కట్టుకోవాలి అని వీళ్ళు ఒక విధానం తీసుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏమో అంతకుముందే ఎత్తేసింది, ఈ ప్రభుత్వం కూడా బీమా ఎత్తేసింది. బీమాకు ప్రీమియం చెల్లించడం అనేది రైతుల మీద పెట్టింది. ఈ స్పష్టత వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద అవకాశం లేక కావచ్చు, రైతులు చాలామంది కట్టుకోలేదు. అందువల్ల సహజంగా వచ్చేటటువంటి ఈ బీమా కూడా ఇప్పుడు ఆటంకం ఏర్పడినటువంటి ఒక పరిస్థితి. ఇంకా ఇతర విషయాలు, నిధుల కొరత ఇవన్నీ ఉన్నాయి. గతంలో తాలూకు బాకీలు కూడా అటు బీమా ఇది కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో ప్రకటించినా కానీ రైతులకు అందలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, రైతులు చాలా ఒక్కసారిగా కుప్పకొల్లుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని గురించి ఏం చేయాలనేది ఒకటైతే, రెండవ వైపున ఈ రాజకీయ యుద్ధాలు. నిన్నేమో చంద్రబాబు నాయుడు చాలా భారీగా మీడియా వాళ్ళతో మాట్లాడి నిన్న ఆయన నైపుణ్య అనే ఒక యాప్ను కూడా ఆయన చేశాడు. ఒక వెబ్ పోర్టల్ అందరికీ ఇక్కడ మీరు చేసుకోవచ్చు ఉద్యోగాలు వీటన్నిటికైనా ఆయన చెప్పారు. కానీ అదే సమయంలో తుఫాన్ కోసం చాలా బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తాం ఇదంతానే. ఆ పనిచేసిన అధికారులు వాళ్ళు ఏం చదువుకున్నారు, నిజంగా ఒక ముఖ్యమంత్రి అది చెప్పడం కొంచెం అరుదే. నిన్న అవన్నీ కూడా చెప్పి నోడల్ పాయింట్ ఇదంతా చాలా బాగా పనిచేసింది. గతంలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవన్నీ అంటే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈయనకన్నా ముందే మీడియాతో మాట్లాడుతూ ఆయన అసలు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, మానవ కల్పితమైన విపత్తు అని. నిజంగా మరి మానవ కల్పితం ఎట్లా అవుతుంది, సహాయం చేశారు చేయలేదు అంటే ఒక తీరు, కానీ ఇది మానవ కల్పిత విపత్తు. ఇంత భారీ ఎత్తున జరగడానికి ఈ తగిన సమయంలో ప్రభుత్వం ఇవన్నీ కట్టకపోవడం వల్ల, చెల్లించకపోవడం వల్ల రైతులు చాలా దారుణంగా నష్టపోయారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ మేము చేశాము అని ఆయన ఒక విధంగా రాజకీయమైన ఇది ఆయన చేస్తే, అదే దానికి మళ్ళీ విరుగుడు కూడా ఇక్కడి నుంచి అచ్చెన్నాయుడు ఆ మంత్రి వీళ్ళొక దాడి. అంటే ఈయన మారడు, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు, మేము దీనివల్ల ఇదంతా కూడా జరిగిందని వాళ్ళు. అంటే నిన్న మనం బురద గురించి మాట్లాడు, ఇప్పుడు బురద దశ దాటింది, ఒక రాజకీయ యుద్ధంలాగా తయారైంది. నిజంగానే కొన్ని అనుకూల ఛానల్స్లో అయితే కనుక వాళ్ళే, నేను నిన్న అనుకున్న గ్రాఫిక్స్ ఎవరైనా వీళ్ళు పెట్టారు ఇట్లా చంద్రబాబు కత్తి పట్టుకొని తుఫాను ఆపుతున్నట్టుగా వీళ్ళు పెడితే, వాళ్ళేమో జోక్స్ పెడితే నిజంగా గతంలో ఎప్పుడు లేనంత ఒక పరిస్థితి వచ్చింది. విచారకరమే. కేంద్రం నుంచి అయితే స్పందన లేదు. రాజకీయ పార్టీలు చెప్తున్నాయి తప్ప, పలకరించారు, ఫోన్ చేశారని తప్ప, అది వాళ్ళేదో వెంటనే మేము వస్తామని చెప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు గొప్ప ఎవరు కాదు అనే విషయం పక్కన పెట్టి తక్షణం రంగంలోకి దిగి వీళ్ళని ఆదుకోవడానికి చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.